సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆఖరకు వాళ్ళకు తెలుసు ఈసీకి ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఇస్తే ఉమ్మేస్తారు మొహం మీద భయం వేసి, రాళ్ళు వేసి కొడతారు జనం అని భయం వేసి, నిమ్మగడ్డ రమేష్ అనే తన ఎవరైతే ఆయన ఆ పార్టీ కార్యకర్త లాంటి ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు రామనాయుడు, ఆయనతో రిప్రజెంటేషన్ ఇప్పించి కోర్టులో వేయించి అసలు ఆ సంస్థ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని పెట్టింది దానికోసం పెట్టి ఆఖరికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈసీ మీద ప్రెజర్ తెచ్చి ఇవి చేసి నార్మల్ అది వాళ్ళ బాధ్యత. వాలంటీర్లు ఎట్లంటే రేపు ఉద్యోగి ఆర్టీసీ కండక్టర్ టికెట్ కొట్టకూడదు, ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒక రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సెక్రటరియట్లో విలేజ్ సెక్రటరియట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ఇది దేనినే చూపొచ్చు, ప్రభుత్వాన్ని ఆ రకంగా చూపొచ్చు. బట్ దట్ ఈస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సిటిజన్స్ అని వాళ్ళకు డ్యూటీ ఉంది. ఆ బాధ్యతల్లో ప్రధానమైంది పెన్షన్లు ఫస్ట్కి ఇవ్వడము. నువ్వు ఆ బాధ్యత నుంచి వాళ్ళని తప్పించమని నువ్వు ఒక పక్క నువ్వే లెటర్ పెట్టించి దాన్ని ఈసీ దానికి ఇచ్చేసి పెట్టేస్తే సరే, కానీ రేపు ఉన్న వాళ్ళతో సర్దుకొని ఇచ్చేస్తామంటే అప్పుడు తన మీదకి ఇదే అవుతుందని తెలిసి ఈ పొదువులు ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టడము, లేదా ఆ సొల్లు ఆరోపణలు చేయడము. వీళ్ళంతా డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు, 3వ తేదీ అందుకే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ 3వ తేదీ, అంతకుముందు 3వ తేదీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరిలో వాళ్ళు పెట్టుకోలేరు. అందువల్ల కిందికి క్యాష్ వస్తే బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి. అందుకోసం 3 పెట్టారు, ఎవరికి అదే చేస్తున్నారు. వీటన్నిటికీ లేనిపోనివన్నీ వేసి ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళంతా సెక్రటరియట్కి రావాల్సిన పరిస్థితి వస్తే, ఎండల్లో నిలవాల్సిన పరిస్థితి వస్తే ఆ దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నాం. ప్రజలకు ఆ మాత్రం తెలియదా, ఏం జరిగిందని తెలియదా, వాళ్ళు చూడట్లేదా? ఒకటి దీంట్లో జరిగింది ఏంటంటే 14-19 మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన ఆ జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీలుస్తూ వచ్చాయో, అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడో ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడము, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జరుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టారో తనే అంటున్నాడు. 2 నెలలు మేము వచ్చేస్తాము, 4,000 పంపిస్తాము వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల మీ నష్టాలు అన్నావు. ఆఖరికి అసలు ఉద్యోగాలు ఇవ్వలేదన్నాడు, ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి. అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఆ పార్టీ ఇప్పుడు అవసర దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా. ఈ సిస్టమ్స్ ఏవైతే ఫుల్ ప్రూఫ్గా ఎవరికైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో, ఇవి ఆ రోజు ఆయన్ని పెట్టద్దని ఎవరల్లా. ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది. నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యారు. ఇష్యూ ఏ సిస్టమ్ ఉంటుంది కాదు, దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము, ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము, ఇది కీలకమైన అంశం అవుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా కిందకి తీసుకెళ్లారు కాబట్టి వాలంటీర్లు అంటే వాళ్ళ ఉద్యోగం వాళ్ళు ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాంట్లో సక్సెస్ అయ్యారు. ప్రజల్లో కూడా ఆ సిస్టమ్కి మంచి పేరు వచ్చింది, దానివల్ల ఉపయోగం ఉందని అదర్ స్టేట్స్లో గుర్తించాయి. ప్రతి ఒక్కరూ దాన్ని పొగుడుతున్నారు. ఇది ఇంతకుముందు ఎందుకు జరిగితే బాగుండేది, ఇలాంటి ఎఫిషియెంట్ సిస్టమ్. నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు, దాని ద్వారా ఏ ప్రయోజనం అయితే కిందికి ఇస్తున్నామో దానిలోనే దెబ్బ కొట్టాలని చూసావు. ఆఖరకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించాము. వేయించి ఇప్పుడు 2 పత్రికల చేతిలో ఉన్నాయో, 3 టీవీ ఛానళ్ళ చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు. పండుటాకుల మీద పగాని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు, అదే తీసుకుని
చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఉన్న సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్ని ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకో, ఓల్డ్ వీళ్ళకో, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం కూడా వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోని మేమో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు, జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. సార్ అవ్వాతాతలకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం టీడీపీ అని మీరు చెప్తున్నారు. టీడీపీ కాదు వైసీపీ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ రాజమండ్రి అభ్యర్థి నేనే పెన్షన్ వాలంటీర్లతో ఇవ్వకుండా ఆపించాను ఆంధ్రప్రదేశ్గా ప్రెస్ పెట్టి ఎలా చూస్తారు సార్? అంటే అందరికి తెలిసింది అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్గా అన్నారు. కానీ వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు. వీళ్ళ ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతుంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది, మామూలుగా చిత్త కొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయనే భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి. వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు. కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే, ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈ 2 నెలల్లో ఆ ఆగ్రహం, కోపం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ సిచ్యువేషను ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద అనేది చంద్రబాబు నాయుడు అనుకో ఆ గ్యాంగ్ రియాక్షన్స్లోనే తెలుస్తుంది. వాళ్ళు ఒక సంధి ప్రేలాపనలు ఏదైతే చేస్తున్నారో దానిలోనే ప్రజల ఆగ్రహం వాళ్ళ మీద వెళ్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఎలక్షన్ కమిషన్కు రోజు మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రెఫరెన్స్లో వచ్చేవన్నీ ఈనాడులో పబ్లిష్ అయింది, ఇంకోటి పబ్లిషర్ జ్యోతిలో పబ్లిషర్. ఇవేదో తప్పుడు ఆరోపణ, తప్పుడు చేయడము, దాన్ని పెట్టడం, అది అక్కడ ఈసీకి పంపించడం, అక్కడ ప్రెజర్ చేసేసి ఇంకొక నోటీస్ ఇవ్వడం, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లందరూ మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించడం, ఇది ఎట్లా చూస్తాను? అంటే ఇది ప్రజా వ్యతిరేకత, అంటే ప్రజా వ్యతిరేకత మూకుమ్మడిగా ఎవరు చేశారు? మూకుమ్మడిగా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగానో ఎవరి మీదైనా వాళ్ళ మీద వాళ్ళ మానసిక స్థైర్యమో లేక వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే రకంగా, ఆత్మగౌరవం దెబ్బతినే రకంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ స్పందన అనేది వస్తుంది చేసి అండ్ ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నది అది ఇండిస్పెన్సబుల్. అంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అదే ఖాయం. ఎందుకంటే దాని అవసరము, దానివల్ల ఉపయోగం 2 కూడా ఎస్టాబ్లిష్ అయిపోయాయి 4 ఏళ్లలో. అండ్ ఖచ్చితంగా మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికంటే ఇంకా మరింత మెరుగైన మెజారిటీతో ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ ఎక్కడెక్కడ ఏమైనా ఫిల్ చేయడము, దాన్ని మరింత ఎఫిషియెంట్గా వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ భరోసా కూడా వాలంటీర్లందరికీ ఉంది. బట్ వాలంటీర్ అనేది బేసికల్లీ మనం అవునన్నా కాదన్నా దట్ ఈజ్ ఎ వాలంటీర్ జాబ్. అది అందులోనే ఆ నిర్వచనంలోనే ఉంది, దాని ఆ పేరులోనే ఉంది, దాని డెఫినేషన్లోనే వాలంటీరింగ్. అండ్ ఇచ్చేది కూడా పారితోషికం తప్ప దట్ ఈస్ నాట్ శాలరీ.